ఎక్స్క్యూజ్ మీ, మీరా? నువ్వా? మీది చాలా లక్కీ హ్యాండ్ అండి. మీకు ట్రైల్ వేసాను, మా వాడు లైఫ్ సెట్ అయిపోయింది. మీరు డ్రెస్ స్టైల్ ఏంటి, మా వాడు లైఫ్ సెట్ అయిపోద్ది. ఏంటో ట్రైలు కనపడిన ప్రతి చోట ట్రైల్ నేర్పిస్తున్నారు. చూడండి, మా వాడే దాని గర్ల్ ఫ్రెండ్ కి సడన్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి మీ అంత అందగతి కాకపోయినా ఇంచుమించు మీలాగే ఉంటది. ఓసారి ఈ డ్రెస్ లోపలికి వెళ్ళి ట్రైల్ అయ్యండి, బాగుంది అనుకోండి మా వాడు లవర్కి ఇచ్చేస్తాడు. ఒకసారి ట్రైల్ అయ్యండి. పర్లేదు వేయండి. నువ్వు ఉండమ్మా, నేను వేస్తాగా ట్రయల్. ఇది మీకు పట్టదు సార్, నేను పట్టిస్తాగా. అంకుల్, నేను చెప్పింది వీడి గురించి. నువ్వు మర్చిపోమ్మా, చచ్చిపోయారనుకో నేను చెప్తాగా. వీళ్ళందరినీ బండి ఎక్కించండి. అప్పుడు కుక్క వల్ల, ఇప్పుడు పిల్ల వల్ల పోలీస్ వ్యాన్ ఎక్కాలి. అంకుల్స్ ఏంటి డ్రాయర్లతో కూర్చున్నారు? డ్రాయర్లు లేకుండా కూర్చోబెడితే బాగోదుగా. ఓ అట్నా? ప్యాంట్లు తీసి కుట్టేంత తప్పు మీరేం చేశారు అంకుల్? మా సంగతి వదిలే బాబు. బాగా చదువుకున్న ఎన్నో చుట్టూ లాగున్నారు. పోలీసు వారు ఎక్కించేంత తప్పేం చేశారో. ఓ పిల్లకి ట్రైల్ వేసాంలే. మేము కూడా ఈ నలుగురికి ట్రైల్ వేసాం కొడదామని. అంతే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సార్ మమ్మల్ని ఏడి దొలకపోతున్నారు? ఏం లేదు అన్న, ఫేమస్ రౌడీ కదా, యాడికి దొలకపోతున్నా చెప్తే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించాలి. ఇంటికి క్రిమినల్స్ అందరిని ఇంటికి తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఏరా మార్నింగ్ కోటింగ్ అయిందా? అయిపోయింది సార్. మధ్యాహ్నం కోటింగ్ రెడీగా ఉన్నా అయితే సార్ వాళ్ళని రెడీ చేయండి, నేను లోపల పోయి గుడ్డలు పట్టుకొని వస్తా. అన్నా యాదన్నా, బాగున్నావా? అడు మన శంకరగాడనా 6 నెలలుగా ఇంట్లో కనబడతలేవు, ఇక్కడ నన్ను వదిలే అన్నా. 2 నిమిషాలు ఉంటే మీ పరిస్థితి కూడా ఇంతే. వాడు పోలీసు రూపంలో ఎముడన్నా, ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోండన్నా. వాడు కూతురు వస్తే చచ్చిపోతారు. చంపేనానా? 5 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసల్దాని వరకు ఎవరిని రోడ్ మీద తిరగనివ్వడం లేదు. ఈ మగాల్ని చంపైనానా, ఈ మగదాన్ని నాశనం చేసేనానా? ఏంట్రా ఇంత వైలెట్ గా ఉంది? చంపేస్తానమ్మా. నువ్వు ముందు ఇడ్లీ తిను. ఏంటండి ఏంది అన్యాయం? కూతురు సంతోషం కోసం బజార్లో తిరిగే ముక్కు పచ్చలని పచ్చుకోళ్ళు తీసుకొచ్చి చంపేస్తారా? నేను ఒప్పుకోను. ఐ కాంట్. నానా, వీడి చూపు రంగు నాకు నచ్చలే. ముందు వీడిని చంపేనానా. చంపేస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా? నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని, నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి, నవ్వితే బిస్లరీ వాటర్ తాగించి, హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి, ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి, మోడర్న్ ట్రెండ్ కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి, అంతెందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పడితే సచిన్ టెండూల్కర్ అవుతానని, చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందన్ అవుతానని, వీణ స్టెప్ వేస్తే మెగాస్టార్ అవుతానని, మెడ వెనక చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని, అంతే కదయ్యా ఏ ఫర్ యాపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి, నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలకేదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి, ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ అని, ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు నువ్వు? వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు గానే, వీడిని విమానం ఎక్కించండి. విమానమా? విమానం ఏంటి? విమానం అంటే అదిగో అది. విమానం అంటే ఇదే. నన్ను కాపాడరా. రే, నువ్వు ఎంత మాట్లాడితే కాపాడచ్చురా, ఏకంగా ఎంత మాట్లాడావు కదరా. అలాగని వదిలేస్తావా? ఏదో చేయరా. ఏంద్రా ఫోటోలు తీస్తావుడావా? చెప్తా. ఏం చెప్తా? అమ్మాయికి ట్రైల్ వేశారని చెప్తా. వీడికి టప్ బాత్ చేయించండి రా. టబ్ బాతులు బబుల్ బాతుల తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏదో ఫోన్ వస్తుందంట్రా. నాకు నచ్చనిదే రికమెండేషన్. ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని? పోయి ఆ పక్కన నిలబడండి. చూసుకుందాం. ఏందిరా వాడేం చెప్పాడు మీతో? జంప్ అయిపోమన్నాడు సార్. అయితే మీ నిర్ణయం ఏంది? ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకేం తీసుకోలేదు సార్. నేను తీసుకుంటారా? సార్ అది పోలీసుల్ని ముసుగులు వేసుకుని కొడతారా? తప్పైపోయింది. వీళ్ళ కరెక్ట్ పెట్టండి రా. సార్, వాటర్ కోసం రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరలా వాటర్ వేస్ట్ చేస్తారా? న్యాయంగా ఉందా సార్ మీకు? అయితే 4 ముగ్గుల నీళ్లు 5 యూనిట్ల కరెంటు కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా? వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు గానే, వీడి కొంచెం ఓల్టేజ్ పెంచాడు. ఓకే సార్. వద్దు సార్, విమానం ఎక్కించండి సార్. నాకు విమానం కరెక్ట్ సార్. వద్దన్నా. ఏంటి సార్ ఇది? వాడి మెడలో గొలుసేయడం జరిగి లాగటం జరిగి. వాడు చైన్ స్నాచర్, వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు. ఇలాగైతే వాడికి బుద్ధి రాదన్నా, ప్రాణం పోయిందన్నా. సిటీలో కంటే వీడింట్లోనే ఓల్టేజ్ ఎక్కువన్నట్టుందనా? అరే కూర్చొని నేను హాయిగా చూసుకుంటా.
రే వాడికి ఇప్పేసి ఆ తలచుక్క వాడికి కట్టేయండిరా. ఏంటండి ఈ అమ్మాయి పోలక వచ్చింది అలాగా? తండ్రి కూతుళ్ళ ఈ ఆలోచన ఏంటండి? అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట. వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాళి కట్టేసి పారిపోయాడు. దాంతో మగాళ్ళంతా మోసగాళ్ళని మగవాళ్ళ మీద కోపం పెంచుకుంది. అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది. అవునా? ఆ దరిద్రుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయేవాళ్ళం కదా. అన్నా ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా. అమ్మా నువ్వా? అవునా, చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది. నాకు అప్పుడు జుట్టు ఫుల్ ఉండేది. నీ వెనుక తిన్న టెన్షన్ లో ముఖం మొత్తం నల్లబడిపోయింది. కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా. కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం 20 ఏళ్ళుగా ఇంత సాడిస్ట్ అవుతుందని అనుకోలేదన్న. సార్ ఏంది సార్? మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్. ఏందదే? చిన్నప్పుడు మీ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్. ఎవడ్రా వాడు? వాడే సార్. ఏందమ్మా ఏంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? చంపేయమంటావా? వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నాన్న. అంటే ఏందమ్మా? సార్ పెద్దవాడిగా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్. ఈడు జోడు బాగుంటారు. ఏం చెల్లెమ్మా? సర్లే, నీ ఇష్టమే కదా, నా ఇష్టమా? సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్. డీజీపీ ఆఫీస్ నుంచా? ఏం తప్ప? హలో, మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తో క్రిమినల్స్ ని డీల్ చేస్తున్న ఫోటోస్ ని ఫేస్బుక్ లో చూసాం. అందుకే మీ పేరుని డిఎస్పీ ప్రమోషన్ లిస్ట్ లో చేర్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు చెప్పండి. ఎవరు సార్ అతను? మావాడే. ఏదమ్మయ్యా నువ్వు చెప్పేది? ఫేస్బుక్ లో పెట్టింది ఈ అబ్బాయా? ఏదేమైనా 10 సంవత్సరాలుగా రాన్న ప్రమోషన్ 10 నిమిషాల్లో తెప్పించావయ్యా. యు ఆర్ గ్రేట్. గ్రేట్ నేను కాదు సార్, మీరు చేసిన మంచే మీకు హెల్ప్ అయింది సార్. ఒక చిన్న రిక్వెస్ట్, ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఈ కంప్లైంట్స్ గొడవ లాంటి ఏం పెట్టదని చెప్పండి సార్. ఏదో ఫోన్ వస్తా ఉందయ్యా. ఆ పిల్లే. హలో హలో అంకుల్. అమ్మా ఏందే? వాడిని ఏం చేశారు అంకుల్? ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా, బుద్ధిమంతుడు. వాడిని వదిలేయి. మీకు మంచోడు కావచ్చు అంకుల్, కానీ నాకు మాత్రం వెధవే. నేను వదలను అంకుల్. అబ్బో, ఆ అమ్మాయి వదిలిపెట్టంటా ఉందయ్యా. ఇప్పుడు ఎట్లాగా? వదిలిపెట్టంటా ఉందా? ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను వదిలిస్తా. వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? రేయ్, ఎవరా మాట్లాడేది? నేనా? ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నానులే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామనుకో అణుబాంబు అమెరికా మీద కాదే నీ మీద వేసేయమని చెప్తా. నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎవత్తైతే నాకెట్టే. మా వాడు కొత్త 2000 రూపాయల నోట్ల తలతల్లాడుతా ఉంటాడు. నువ్వు పాత చిరిగిపోయిన 20 రూపాయల నోట్లో ఉంటావు. డొక్కు స్కూటర్ వేసుకుని తిరిగే నువ్వు మా వాడు ట్రైల్ వేసే రేంజ్కి సరిపోతావా? ఏంటి అమ్మాయి అలా మాట్లాడతావు? ఆడాళ్ళు నగలంటే ఇష్టపడతారు, అరిచే మగాడంటే భయపడతారు. నువ్వు భయపడ్డావా? రేయ్, చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పెట్టే ఫోనా. నిన్ను వదలను. ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? 1 మినిట్ డాడ్. ఇది ఎప్పుడు లేటేనండి. రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వవే. ఏ మమ్మీ, ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏం డాడీ? కరెక్టే. వెల్కమ్ సార్, మీకోసం వెయిటింగ్. ట్రైలు వీడేంటి ఇక్కడ ఉన్నాడు? సార్ ఈవిడ మా అమ్మాయి సంధ్య. నమస్తే మేడం. లాస్ట్ మంత్ యుఎస్ నుంచి వచ్చింది, ఎంబీఏ చేసింది. మీ నెక్స్ట్ బాస్ తినే. క్యాచ్. ఇతను మన ఎంప్లాయీ తేజ, మంచి కుర్రోడు. చూడ్డానికి కొంతమంది మంచిగానే ఉంటారు, క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి. మీరు పదండి, నేను మాట్లాడేస్తా. మేడం, మీ డైలాగ్ కి మీనింగ్ నాకు అర్థమైంది. ప్లీజ్ ట్రయల్ విషయాలని మర్చిపోండి. రియల్ గా మీరు ఇప్పుడు మా ఫ్యూచర్ బాస్, నేను మీ ఎంప్లాయీని. బాస్ అన్నాక ఎంప్లాయీస్ ని ఎక్స్క్యూజ్ చేయాలి, అప్పుడే మీకు రాయల్ గా ఉంటుంది. అలాగా? నేను క్షమించాలి అంటే వాడెవడో ఫోన్ లో ఎక్స్ట్రాగా మాట్లాడాడు. గిరి మేడం, వాడి పేరు నాకు అక్కర్లేదు, వాడు కావాలి. ఫంక్షన్ అయ్యే లోపు మీ ముందుంటాడు మేడం. ఎదవా, మీరు వెళ్ళి ముందు వరుసలో కూర్చోండి.